అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది మన తెలుగు అంటే తెలంగాణలోనా లేకుంటే నార్త్ వాళ్ళు ఉన్నారా? ఈ జేహెచ్పిఎస్ వ్యవస్థాపక ఇది యాక్చువల్లీ 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకు తెలుసు కదన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది. చాలా కింది స్థాయి నుంచి బస్సులలో ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెళ్ళి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్రజెంట్ ఏంటంటే అంతకుముందు యాదవ హక్కుల పోరాట సమితి అని ఉండే, దాన్ని ఇతర రాష్ట్రాలలో కూడా జాతీయ స్థాయిలో కూడా వచ్చింది. అంటే చేస్తున్నటువంటి తరుణం అనేది అంత కష్టపడ్డాడు, అంత ఎఫర్ట్ పెట్టాడు, తిరిగాడు. మేకల రాములు యాదవ్ గారు అందరినీ ప్రతి ఎవ్రీ 2 years ఒక రాష్ట్ర అధ్యక్షుని నియమించుకుంటూ వారితో ఒక మంచిగా అంటే ప్రధాన మోటో అంటే ఇప్పుడు అన్ని కులాలలో కూడా చాలా మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ కులంలోనైనా సరే మనం కూడా ఆర్థికంగా, విద్యా ప్రకారంగా, ఉద్యోగ ప్రకారంగా కూడా మా కులంలో కూడా మేము కూడా ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి, గొప్పగా బతకాలి, గొప్పగా జీవించాలని ఒక ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. చాలా మంది కూడా అణచివేతకు గురవుతా ఉన్నారు, అగ్రవర్ణాల చేతులలో కూడా అణచివేతకు గురవుతా ఉన్నారు. అది ఏ విధంగా సరే, రాజకీయంగా కావచ్చు, విద్యా ఉపాధి పరంగా కావచ్చు, మనకు వచ్చే హక్కుల పరంగా కావచ్చు, ఆర్థిక రాజకీయ అన్ని విధాలలో కూడా వెనుకబడితనంగా ఉన్నారు. కాబట్టి అందరు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. మీ కమ్యూనిటీలో చైతన్యం తీసుకురావడానికి ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రూట్ అనేది తెలియదు. ఎలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుకుంటారు, నెక్స్ట్ వేరే కోర్స్ తీసుకొని పోయి ఒక రంగంలో పోతే నేను గొప్పగా బతకగలుగుతానా లేదా. సో అటువంటి వాటికి కూడా సహాయ సహకారాలు ఇస్తుంది జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి. అంటే సేవా కార్యక్రమాలు కూడా. ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారు? సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు మామూలుగా మా సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది అంటే పేదల కోసం హాస్టల్స్ గానీ, తర్వాత ఫీజు గురించి మాట్లాడడం కానీ, పేద పిల్లలు ఎవరన్నా చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం కూడా చదివిపిస్తా ఉన్నారు.